మీరు చెప్పండి. సేమ్ క్వశ్చన్కి ఆన్సరు నెల్లూరులో పట్టలేదు అంటున్నారు కదా, నెల్లూరులో పట్టలేదు అంటున్నారు. ఇప్పుడు మేము విఆర్సీ సెంటర్ నుంచి వస్తున్నాం సార్. విఆర్సీ సెంటర్ నుంచి వస్తే హ్యూజ్ రెస్పాన్స్. రాయలసీమ టూర్ని అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేస్తే ఒక రకంగా ఉంటుంది అనే దాన్ని సూపర్ డూపర్గా ఉంది. అక్కడ యాక్చువల్లీ ఈరోజు శివరాత్రి, అందరూ గుళ్ళో ఉండాలి, మేమందరం గుళ్ళో ఉండాలి. బట్ దేవుడు ఏడుంటే గుళ్ళో ఏడపోతాం, ఇక్కడికే వచ్చాం మేము. సో భయంకరంగా ఉంది రెస్పాన్స్ అనేది. అది సార్ నెల్లూరు జిల్లాలో మొత్తం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో ఎలా ఉంది పార్టీ బలోపేతానికి సంబంధించి? మీరు కార్యకర్తలుగా ఎలాంటి కృషి చేస్తున్నారు? మిమ్మల్ని ఇక్కడ లోకల్ లీడర్స్ గుర్తిస్తున్నారా లేదా జన సైనికుల్ని? సార్ మాకంటూ 1-to-1 రిలేషన్షిప్ సార్. పవన్ కళ్యాణ్కి మాకే రిలేషను, మధ్యలో ఎవరి కోసం మేము చేయట్లేదు. 1-to-1 రిలేషన్షిప్ కాబట్టి ఆయన కోసం మేము వర్క్ చేస్తున్నాం. ఆయన్ని మేము సీఎంగా చూడాలని మాత్రమే చూస్తున్నాం. ఓకే, మా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ జన సైనికులందరూ ఎవరు వాళ్ళ నెట్వర్క్లో మేము ఉన్నాం, సాఫ్ట్వేర్ వర్క్లో మా యాంగిల్లో మేము వర్క్ చేస్తున్నాం. మా లీడర్స్ అంతా ఇక్కడ లోకల్లో ఉన్న ప్రచార రథాలను తయారు చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మా యొక్క మేనిఫెస్టోను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిన్ కోడెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. వర్క్ అనేది రెస్పాన్స్ ఉంది, ఫలితం అనేది దాని తగ్గట్టే ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు నిన్న, నేను సోషల్ డాక్టర్ని, రాజకీయ వ్యవస్థను చికిత్స చేస్తా అని అన్నారు. అది ఎలా చికిత్స చేస్తారనుకుంటారు సార్? ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చట్టం అనేది కొందరికి మాత్రం చుట్టంలాగా వర్క్ అవుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు రిపీట్ చేశాడు అది. ఇప్పుడు దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అన్నట్టు ఈ యొక్క పరిపాలన అనేది ఒక జన్మభూమి కమిటీకో లేదంటే పార్టీ కార్యకర్తలకు మాత్రమే వర్క్ చేస్తుంది తప్ప జనం ఉండారు అనేది మర్చిపోతున్నారు సార్. బట్ జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు మాత్రమే ఉంటుంది సార్, కార్యకర్తలు కాదు, జనసేన కాదు, అందరూ ఒకేలాగా ట్రీట్ చేస్తారు సార్ మా పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది జన సైనికులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంతా జెండాలు పట్టుకుని వచ్చారు కదా? మేము ఇక్కడ సిటీ సార్, కిసాన్ నగర్ సెంటర్ నుంచి వచ్చాం జనసేన పార్టీ తరఫున. ఎక్కడి నుంచి ర్యాలీకి వచ్చారు? మొత్తం కిసాన్ నగర్ సెంటర్ నుంచి ర్యాలీకి వచ్చాం. సుమారుగా 10 కిలోమీటర్ల నుంచి ర్యాలీ చేసుకుంటూ వచ్చాం సార్. ఏంటి మీ సమస్యలు ఏంటి? మా సమస్యలు అంటే ఇక్కడ మొత్తం నీతి లేని రాజకీయాలు సార్, మొత్తం నీతి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నెల్లూరులో చూసుకుంటే, నెల్లూరు వరకు చూసుకుంటే ఓటుకి నోటు అనే మాటకి నెల్లూరు మొదటి అర్థంలో ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క బూత్కి ఇంత, ఒక్కొక్క మనిషికి ఇంత అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ చెప్పి మరీ పిల్లకాయలు తీసుకునే పొజిషన్ వచ్చేసింది. ఆఖరికి ఒక్కసారి మా పవన్ అన్న రావాలి, వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, గెలుస్తాడు, ఒక్కొక్కడికి అప్పుడు ఉంటుంది. అంటే జనాలు డబ్బుకి అమ్ముడుపోతారంటారా? డబ్బుకి అమ్ముడుపోట్ల, కానీ తెలవట్ల జనాభాకి తెలవట్ల ఎవడు ఎలాంటి వాడు ఏందని. ఒక సినిమా తీస్తే ఒక నెంబర్ 1 హీరో, ఒక సినిమా తీస్తే ఒక 50 కోట్లు వచ్చే హీరో అన్నీ వదులుకొని ఎండలో అవసరం లేని ఇదంతా అవసరం లేదు ఆయనకి, అన్నీ వదులుకొని మీకోసం వీళ్ళు ఏందంటాడు, ఒకడేమంటాడు, ఒకరిని సీఎం చేస్తే నేను 5 ఏళ్ళ ఇది నేను చూస్తానంటాడు, ఇంకొకటి చేస్తే 25-30 ఏళ్ళు నేను మిమ్మల్ని కాపాడుతాడు. మా అన్న ఒకటే అంటున్నాడు, 25 సంవత్సరాల భవిష్యత్తు మీకు ఇస్తా అంటున్నాడు. ఒక్క అవకాశం మాకు ఇచ్చి చూడండి అని చెప్తున్నాడు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.